సీఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో మరమ్మతులకు మరోసారి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాజాగా 1,07,00,000 మంజూరు చేసింది కూడా రోడ్లు భవనాల శాఖ. అయితే విద్యుత్ అవసరాల నిమిత్తం కూడా ఈ నిధులు విడుదల చేశారు. ఇప్పటికే సీఎం కరకట్ట నివాసానికి 2,65,00,000 ఖర్చు అయింది. ఇక ఇప్పటి వరకు మొత్తం కూడా 3,72,00,000 ఖర్చు. ఇక మరుగుదొడ్లు, శానిటైజేషన్, నీటి సరఫరా మరమ్మతులకు ఖర్చు. ఇక ఇటీవలే ఢిల్లీలోని సీఎం చంద్రబాబు నివాసానికి 95 లక్షలతో కూడా మరమ్మతులు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి కూడా సీఎం నివాసానికి 1 కోటి రూపాయలకు పైగా కూడా ఇప్పుడు 1,07,00,000 రోడ్లు భవనాల శాఖ ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా కూడా దీని మీద చర్చ నడుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా శాంక్షన్ చేస్తూ కూడా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు మరమ్మతులకి మరోసారి కూడా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా చంద్రబాబు నివాసం ఉంటుందంటే అంటే లింగంనేని ఎస్టేట్ లో లింగంనేనికి సంబంధించిన గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. 2014 తర్వాత నుంచి కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన అక్కడ నివాసం ఉన్నారు. అప్పట్లో సొంత ఖర్చులతో చంద్రబాబు అక్కడ అద్దెకు ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ నిధులతో చంద్రబాబు అక్కడ అంటే చంద్రబాబు అధికారిక నివాసంగా కూడా అది ఉంటుంది. సీఎం క్యాంప్ కార్యాలయంగా కూడా ప్రస్తుతం అదే నివాసాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు అంటే ఇంటికి పలు మరమ్మతులు కూడా చేస్తూ వస్తున్నారు. అంటే ఎక్కువగా అక్కడే ప్రజా దర్బారు ఇవన్నీ కూడా ప్రజావేదిక ఇవన్నీ కూడా గతంలో కూల్చిన ప్రజావేదిక స్థలం ఇప్పుడు ఖాళీగా ఉండటం, ఇక ఇప్పుడున్న నివాసంలోనే చంద్రబాబు అధికారిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం, అక్కడే కొంత ప్రజావేదిక మాదిరిగా ఒక చిన్న స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండటంతోనే కాస్త మరమ్మతులు అంటే గతంలో ఒక 2 కోట్ల రూపాయలు 2,65,00,000 నిధులు మంజూరు చేశారు. తాజాగా అంటే గతంలో మరుగుదొడ్లు, శానిటేషన్ అలాగే నీటి సరఫరా వంటి మరమ్మతులకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి 1,07,00,000 రూపాయలు రిలీజ్ చేసింది రోడ్లు భవనాల శాఖ. దీనితో విద్యుత్ అవసరాల నిమిత్తం అంటే అక్కడ చంద్రబాబు ఉంటున్న నివాసానికి సంబంధించి ఎదురుగా అన్నా క్యాంటీన్ అలాగే కొన్ని ప్రజలు ఎక్కువగా తిరుగుతుంటారు. అయితే ఆ కరకట్ట సమీపంలో కాస్త విద్యుత్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. అంటే లైటింగ్ కు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైనా రాత్రిపూట ప్రయాణం చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ప్రస్తుతం జగన్ ఉంటున్నటువంటి నివాసంలో ఎక్కువగా ఖర్చు పెట్టారు. ఫర్నిచర్ కు సంబంధించి కానీ అలాగే మరికొన్ని విషయాల్లో ఎక్కువగా ఖర్చు చేశారు అలా అనేది టీడీపీ గతంలో ఎక్కువగా ఆరోపణలు చేసింది. ఇప్పుడు అలాంటిది ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నివాసానికి భారీగా ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల రూపాయలు, ఒక 28 లక్షల రూపాయలు తక్కువ 4 కోట్ల రూపాయల ఖర్చు కూడా పెట్టడం జరిగింది. దీనితో మరి విపక్షాలు దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ విధంగా స్పందిస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడు అంటే ఇటీవల కాలంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి తన నివాసానికి కూడా 92 లక్షల వరకు కూడా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇదే విమర్శలకు తావునిస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా అధికారిక నివాసాలను సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలను కొంత అంటే మారుస్తూ ఉంటారు. తమకు అనుకూలంగా వాస్తు ప్రకారం మార్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే కాస్త విస్తరించే ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇదంతా సహజ ప్రక్రియ. అది ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా లేదా ముఖ్యమంత్రులైనా ప్రతిపక్ష నేతలైనా సరే వాళ్ళు కేటాయించినటువంటి అధికారిక నివాసంలో మార్పులు చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే పదే మార్పులు జరిగితే మాత్రం ఖచ్చితంగా అది విమర్శలకు తావిస్తుందని చెప్పాలి. ఎందుకంటే అధికారిక నివాసాలు ప్రభుత్వం ఖర్చుగా ఉంటాయి కాబట్టి అది శాశ్వతం కూడా కాదు. కాబట్టి దానికి సంబంధించి చిన్న స్వల్ప మార్పులు ఓకే, కానీ ఈ స్థాయిలో భారీగా ఖర్చు పెట్టడం మాత్రం విమర్శలకు అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. మరి దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. ఎందుకంటే గతంలో జగన్ నివాసాలకు అంటే జగన్ ప్రస్తుతం ఉంటున్నటువంటి తాడేపల్లి నివాసానికి భారీగా ఖర్చు చేశారు. అక్కడ ఫర్నిచర్ విషయంలో కూడా అంటే వెనక ముందు చూడకుండా ఖర్చు చేశారు. జగన్ ఇంటి చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ లో కూడా భారీగా ఖర్చులు చేయడం జరిగిందనే ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపించినాయి. కాబట్టి ఈ విషయంలో అటు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, దీనికి కూటమి ఏ విధంగా సమాధానం చెప్తుందనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఏదైతే నిధులు విడుదల చేశారో అక్కడ ఏదైతే మార్పులు చేర్పులు కూడా అంటే విద్యుత్ కోసం కూడా ఇప్పుడు ఈ నిధులు విడుదల చేసినట్లుగా కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కార్యకలాపాల కోసమే అంటే అక్కడ ఆ నివాసంలో గవర్నమెంట్ కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఈ మరమ్మతులు చేస్తున్నారు అని కన్సిడర్ చేయాలా? ఏ విధంగా చూడాలి?
ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అంటే ఎక్కువగా విద్యుత్తుకు సంబంధించి కాస్త ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఆ రోడ్డు మీద వచ్చేటప్పుడు ఆ కరకట్ట నివాసం కూడా మొత్తం కూడా చీకటిగా ఉండే ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంచెన సత్యనారాయణరాజు మీకు అవగాహన ఉంటే కనుక మంచెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా విద్యుత్తుకు సంబంధించి కాస్త విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా కరకట్ట ప్రాంతం, అధికారులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా రాత్రి సమయాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. పోలీసుల భద్రత కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. మొన్న అమరావతి ఉద్యమ సమయంలో ఒక పోలీస్ అధికారి పాము కాటు కూడా గురి కావడం జరిగింది. అక్కడ విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ఆ కరకట్టకు సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం అక్కడ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా విద్యుత్ పనులను అంటే విద్యుత్ వీధి లైట్లను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదే విధంగా చంద్రబాబు హెలిప్యాడ్ ఉంటుంది. ఆ హెలిప్యాడ్ ప్రాంతంలో కూడా కాస్త విద్యుత్తుకు సంబంధించి కాస్త ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మార్పులు చేయడానికి అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో ఇక సీఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో ఇప్పుడు మరమ్మతులకి మరోసారి కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. తాజాగా కూడా ఇప్పుడు 1,07,00,000 విలువైనటువంటి కూడా ఇప్పుడు మరమ్మతులు చేయనున్నారు. ఈ మేరకు కూడా రోడ్లు భవనాల శాఖ నిధులను విడుదల చేసింది. అయితే విద్యుత్ అవసరాల నిమిత్తం కూడా ఈ నిధులు విడుదలైనట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కరకట్ట దగ్గర ఉన్నటువంటి సీఎం నివాసానికి చేరుకునే దారిలో కూడా మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి మొదలుకుంటే కనుక మొత్తం కూడా అక్కడ చీకటిగా నెలకొని ఉంటుంది ఆ ప్రాంతం మొత్తం కూడా అని చెప్పి గతంలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ప్రాంతంలో చీకటిగా ఉండటంతో కూడా పాము కాటుకు గురయ్యారని కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి లైట్లను ఏర్పాటు చేసి అక్కడ మొత్తం కూడా విద్యుత్ సరఫరాని ఏర్పాటు చేసి కూడా అక్కడ ఎందుకంటే రాత్రి సమయాల్లో కూడా అధికారులు ఆ మార్గంలో తిరుగుతూ ఉంటారు. అటువంటి సమయంలో అక్కడ విద్యుత్ అనేది చాలా అవసరం అంటూ కూడా దానికోసము మరోవైపు ఏంటంటే శానిటైజేషను, మరుగుదొడ్లు, వీటన్నిటికి కూడా నీటి సరఫరా ఖర్చు, వీటన్నిటికి కూడా కలిపి కూడా 1,07,00,000 నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇటీవలే కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసానికి 95 లక్షలతో కూడా మరమ్మతులు చేశారు. ఇక ఇవన్నీ కూడా అంటే గతంలో జగన్ నివాసం మీద జగన్ నివాసానికి లేకపోతే తను కొన్నటువంటి లగ్జరీస్ కానీ వీటన్నిటినీ కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు వాటన్నిటిని కూడా ఎండగట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఇదే రకమైన అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా మరమ్మతులు చేపడుతూ ఉన్నారు. మొన్ననే ఢిల్లీలో మరమ్మతులు చేపట్టారు. ఇన్ని లక్షలు కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తూ ఉన్నారు. ఇది విమర్శలకు తావునిస్తుంది. మరి దీని మీద ప్రతిపక్షాలు కూడా డెఫినెట్గా కూడా విమర్శిస్తాయి. మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, సోషల్ మీడియాలో కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి అనేది కూడా వేచి చూడాలి.